నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీ నాగ్ నర్హర్ శెట్టి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ పార్టీగా గొప్పలు చెప్పుకునే బీఆర్ఎస్ తన 10 ఏళ్ల పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైందన్నారు. తెలంగాణ సెంటిమెంట్తో అధికారం చేపట్టి గడీల పాలన చేసి ప్రజలకు కన్నీరు మిగిల్చారని విమర్శించారు. సచివాలయానికి రాకుండా ఫామ్ హౌస్కే పరిమితమై పాలన సాగించారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. మీ పెత్తందారు సర్కారుతో విసిగిపోయిన ప్రజలు మీ పాలనకు చరమగీతం పాడారని లేఖలో ఆయన వివరించారు. కానీ మీలో మీ కుటుంబ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారాయన. తెలంగాణ ఉద్యమ పార్టీగా గొప్పలు చెప్పుకునే బీఆర్ఎస్ తన 10 ఏళ్ల పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైందన్నారు. తెలంగాణ సెంటిమెంట్తో అధికారం చేపట్టి గడీల పాలన చేసి ప్రజలకు కన్నీరు మిగిల్చారని విమర్శించారు. సచివాలయానికి రాకుండా ఫామ్ హౌస్కే పరిమితమై పాలన సాగించారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. మీ పెత్తందారు సర్కారుతో విసిగిపోయిన ప్రజలు మీ పాలనకు చరమగీతం పాడారని లేఖలో ఆయన పేర్కొన్నారు. కానీ మీలో కానీ మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీ పార్టీ నేతల్లో కానీ ఎలాంటి మార్పు రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇదే పంథా కొనసాగితే తగిన సమయంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు మహేష్ కుమార్ గౌడ్.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మహేష్ కుమార్ గౌడ్ రాసిన లేఖ ఒక రకంగా తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అనుకోవచ్చా? ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఏమనుకుంటున్నారు? రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ సీఎం కేసీఆర్ కి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేస్తున్న అసత్య ప్రచారానికి సంబంధించి ఆపాలని కూడా ఆయన లేఖ రాయడం జరిగింది. ఇక ఇదే కొనసాగితే ప్రజలు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారని కూడా ఆయన బహిరంగ లేఖలో పేర్కొన్న నేపథ్యం అయితే ఉన్నది. ఇక ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే సంవత్సరం పూర్తి చేసుకున్న నేపథ్యంలో అధికారం కోల్పోయిన 2 దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికారం కోల్పోయిన అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తుంది. వీటన్నింటిని కూడా చూసి ఓర్చుకోలేని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా అసత్య ఆరోపణలు చేస్తుంది, తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్టుగా కూడా ఆయన బహిరంగ లేఖలో పేర్కోవడం జరిగింది. ఇప్పటికైనా ఈ ఏదైతే అసత్య ప్రచారాలకు సంబంధించి కూడా ఆపాలని కూడా ఆయన బహిరంగ లేఖలో పేర్కొనడం జరిగిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన, అంటే ఆ బీఆర్ఎస్ పార్టీ నీళ్లు నిధులు నియామకాలు పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వాటన్నిటిని కూడా విస్మరించింది. ఇక్కడ నీళ్ల విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కూడా ఆ బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కూడా ఏటీఎంల కాళేశ్వరం ప్రాజెక్టు మారింది. నిధులకు సంబంధించి, అంటే ముందుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితుడిగా చేస్తారని కూడా గతంలో కేసీఆర్ హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని తన శ్రేణులతో కూడా ఉసుగొల్పి ఏదైతే తాను ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారని కూడా ముందు నుంచి కూడా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ విస్మరిస్తూ వస్తుంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడే తెలంగాణలో పూర్తిగా వీటన్నిటికి సంబంధించిన అన్ని విస్మరించిన నేపథ్యం కావచ్చు, నిధుల ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని కూడా నిరుద్యోగులను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కూడా ఆయన కౌంటర్ ఇస్తూ కూడా లేఖ రాయడం జరిగింది. తన 10 ఏళ్ల పాలన వెనుకబాటుకు గురైంది అన్నట్టుగా కూడా ఆ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆ లేఖలో కూడా పేర్కొనడం జరిగింది. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణకు సంబంధించి కూడా అప్పుల కూపంగా మార్చారు, అప్పుల కూపంలోకి నెట్టబడింది అన్నట్టుగా కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక ముందు నుంచి, అంటే ముఖ్యమంత్రిగా దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని కూడా హామీ మొదలు అన్నిటిని కూడా విద్యావేత్తలు, మేధావులు, కార్మికులు, ఉద్యోగులు ఇలా సబ్బండ వర్గాలకు సంబంధించి కూడా ప్రాణాలకు తెగించి కొట్లాడుకొని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కల్వకుంట్ల కబంధ హస్తాలకి మళ్లించుకున్నారు. వాళ్ళ కుటుంబ పాలన కొనసాగింది. 10 ఏళ్ల పాటు ఈ కుటుంబ పాలనలో కూడా ప్రజలంతా విస్తుపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన తీసుకొస్తే ఇప్పుడు ఓర్వలేని ఆ సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటి కూడా నెరవేరుస్తూ వచ్చింది. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఇప్పటికే చాలా అంశాల వరకు నెరవేరుస్తూ వచ్చింది. వీటన్నిటిని కూడా చూసి ఓర్చుకోలేకపోతున్నారు బీఆర్ఎస్ నేతలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అనేది కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ సంబంధించిన లేఖ సంబంధించి కూడా కలకలం సృష్టిస్తున్న నేపథ్యం అయితే కనుక ఒకవైపు ఆ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సంబంధించి కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ నేతలు కావచ్చు, అంటే ఈ సుదీర్ఘ 10 ఏళ్లు ఏదైతే రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన ముందు నుంచి అయితే ఆ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరిస్తూ వచ్చిందో 10 ఏళ్ల పాటు కూడా ఎట్లాంటి రంగాల్లో ఇట్లాంటి శాఖలకు సంబంధించి అవినీతి జరిగిందనే పైన కూడా పూర్తిగా 2 పేజీలతో కూడిన లేఖను మహేష్ కుమార్ గౌడ్ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖను పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ లేఖ సైతం సంబంధించి కూడా పూర్తిగా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యం కావచ్చు. ఎందుకంటే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మిగతా మిడ్మానేరు ప్రాజెక్టు కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని పథకాలు, దళిత బంధు కావచ్చు, మిగతా సంబంధించిన అన్ని పథకాలకు సంబంధించి కూడా పూర్తిగా ప్రజలకు చేరువలా కాలేకపోయి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఈ పథకాలకు సంబంధించి కూడా లబ్ధి చేకూరింది. దాంట్లో కమిషన్ 30% కమిషన్ తెర మీదకి వచ్చింది. వీటన్నిటికీ కూడా ప్రజలను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా మోసగించింది. 10 ఏళ్ల పాటు నీళ్లు నిధులు నియామకాల పేరుతో కూడా ఉసుగొల్పి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ప్రజలకు సంబంధించి కూడా వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీ అధికారం పీఠాన్ని ఎక్కించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కొనసాగుతున్న సమయంలో ఇట్లాంటి ప్రచారాలకు సంబంధించి కూడా
అంటే ఇంకా మున్ముందు ఇట్లాంటి ప్రచారాలు కొనసాగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ప్రజలు బుద్ధి చెప్తారని కూడా మహేష్ కుమార్ గౌడ్ లేఖలో పేర్కొనడం జరిగిన నేపథ్యం అయితే కొనసాగింది. ఎందుకంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా కుటుంబ హస్తాల్లో మిగిలిపోయింది కేసీఆర్, అలాగే కల్వ కుటుంబం సంబంధించి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, అలాగే మిగతా సంతోష్ రావు సంబంధించి అంటే వీళ్ళ కుటుంబ హస్తాల్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కొనసాగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీళ్ళ కాంట్రాక్టులకు సంబంధించి కావచ్చు, మిగతా సంబంధించిన అన్ని ఏదైతే రంగాలకు సంబంధించి కూడా వీళ్ళ కబంధ హస్తాల్లోనే పరిపాలన. రైట్ హరీష్, అంటే మొన్నటి వరకు కూడా ఒక రకంగా అంత యాక్టివ్గా విమర్శల్లో కూడా లేని మంత్రివర్గం అనుకోవచ్చు కాంగ్రెస్, లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు ఎవరైనా. ఇప్పుడు ఒక రకంగా చెప్తే గేర్ మార్చి కాంగ్రెస్ పార్టీ మరొక రకంగా ఆరోపణలు చేయడం చూస్తుంటే రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత హీట్ పుట్టే అవకాశం ఉంది, లేకపోలేదంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా ఈరోజు కేసీఆర్ కి ఏదైతే బహిరంగ లేఖ రాశారో దాంట్లో స్పష్టత కూడా కనిపిస్తున్న నేపథ్యం. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కూడా ఇప్పుడు కవులు, కళాకారులు, మేధావులకు సంబంధించి కూడా వాళ్ళ ఏదైతే సంబంధించి తెలంగాణ ఏర్పడ్డదో దాని తర్వాత కూడా దళిత ముఖ్యమంత్రిని చేస్తానికి ముందు నుంచి ఇచ్చిన హామీను విస్మరించడంతో పాటుగా తెలంగాణలో ఏదైతే అధికారం చేపట్టిన తర్వాత ఏ అంశాలు ఏదైతే తెలంగాణ ప్రజలను మోసం చేసిందో బీఆర్ఎస్ పార్టీ వాటన్నిటిని కూడా వివరించారు. ఇక మొత్తంగా ముందు నుంచి అంటే ఏడాది పాలనకు సంబంధించి కూడా 54,000 ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది. గతంలో కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రం ముందు కేసీఆర్ ఏదైతే ఇంటికొక ఉద్యోగం ఇస్తామని కూడా నిరుద్యోగులను మోసం చేయడంతో పాటుగా గ్రూప్ 1 సంబంధించి కావచ్చు, గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి కూడా ఈ రోజు కొనసాగుతున్న ఆ గ్రూప్ 2 పరీక్ష కావచ్చు, అంటే పూర్తిగా వీటన్నిటికి సంబంధించి కూడా గతంలో పేపర్ లీకేజ్ కు బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడింది. ఇప్పుడు పకడ్బందీతో పరీక్షలు నిర్వహిస్తున్నాం, ఇది ప్రజాపాలన కొనసాగుతుంది అన్నట్టు నిదర్శనానికి ఇది ఒక నిదర్శనం అని కూడా ఆయన లేఖలో పేర్కొనడం. దాంతో పాటుగా రైతులకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి గతంలో హయాంలో ఉన్న 10 ఏళ్ళు హయాంలో ఉన్న కేసీఆర్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి కూడా 1 లక్ష రుణమాఫీకి సంబంధించి కూడా కొన్ని దఫాలుగా కూడా రుణమాఫీ చేసిన నేపథ్యం కావచ్చు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని దాంతో పాటుగా ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటుగా వరి ఏదైతే సన్న వడ్లకు సంబంధించి కూడా 500 బోనస్ ను కూడా ఇచ్చాం. దాంతో పాటుగా 16,000 మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడు అప్పుల కూపంగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చింది దాటన్నిటికీ కూడా చక్కదిద్దే పనిలో కూడా ప్రజాపాలన కొనసాగుతున్నది. ఒకవైపు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ వస్తాం. రైతు డిక్లరేషన్ లో భాగంగా 21,000 కోట్ల రుణమాఫీ, 25 లక్షల మందికి రుణమాఫీ చేశామని కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. దాంతో పాటుగా రైతుల బీమాకు సంబంధించి కూడా ఇప్పటికే 1,50,00,000 పందల రైతులకు సంబంధించి కూడా కోట్ల ప్రీమియం కూడా చెల్లించింది. ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా కూడా ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, పూర్తిగా 200 ఉచిత విద్యుత్తుకు సంబంధించి కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. మూసీ సంబంధించి కూడా పునరుజ్జీవనం తీసుకొచ్చేందుకు 150 కోట్లు కేటాయించాం. దాంట్లో ఇప్పటి వరకు కూడా ₹1 ఖర్చు చేయకుండానే బీఆర్ఎస్ పార్టీ 150 కోట్లు ఖర్చు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా తప్పుడు ప్రచారాలను చేస్తుందని కూడా ఆయన గుర్తించడం జరిగింది. దాంతో పాటుగా జయ జయ తెలంగాణకు సంబంధించి రాష్ట్ర గీతానికి సంబంధించి కూడా అందశ్రీ పైన కక్ష కట్టి దాన్ని అంటే కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్ర గీతాన్ని అందశ్రీ రచించడం జరిగింది. దాన్ని అధికారికంగా ప్రకటించేందుకు కేసీఆర్ వెనుకాడారు. అందశ్రీ రచయిత అందశ్రీ పైన కక్షగట్టి ఇప్పటి వరకు రాష్ట్ర గీతాన్ని ప్రకటించడం కాదు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముందుగా రాష్ట్ర గీతాన్ని ప్రకటించుకున్నాం అధికారికంగా అని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఇప్పుడు మేధావులు, కవులు, కళాకారులను గుర్తిస్తాం, వాళ్ళకి సంబంధించి ఇళ్ల స్థలాల కేటాయింపు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ₹1 కోటి పారితోషికతో పాటు వాళ్ళను సత్కరిస్తామని కూడా ఆయన గుర్తించడం జరిగింది. పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న నేపథ్యం కావచ్చు, ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నాం. 10 ఏళ్లలో మీరు చేయలేంది ఇప్పుడు మేము. అయితే హరీష్, ప్రధానంగా ఏదైతే మహేష్ కుమార్ ఈ లేఖ రాశారో మరి ఈ లేఖకి ప్రతిగా కేసీఆర్ స్పందించే అవకాశం ఉందా? స్పందిస్తే బీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఇప్పటివరకు ఎవరైనా స్పందించారా? రైట్, అంటే ఇప్పటికి సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలకు సంబంధించి లేఖ పైన ఇప్పటి వరకు అయితే స్పందించలేదు. ఖచ్చితంగా దీనిపైన కూడా స్పందించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే
ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది సంవత్సరం కావస్తుంది. ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా ఆయన పిసిసి పగ్గాలు చేపట్టి ఈ రోజుకి 100 రోజులు పూర్తయిన నేపథ్యం కావచ్చు. ఈ 100 రోజుల పూర్తయిన నేపథ్యం సందర్భంగా ఆయన మాజీ సీఎం కేసీఆర్ కి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ప్రజలకు ఏం చేసింది, అట్లా ప్రజలకు సంబంధించి ఇచ్చిన హామీలన్నింటిని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా విస్మరించింది, ఎక్కడి నుంచి ఆ హామీలను అన్నిటి కూడా గురయ్యానని కూడా ప్రత్యేకంగా లేఖలో ప్రధానంగా అంశాలతో కూడిన లేఖను బహిరంగంగా లేఖను రాసిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఇప్పుడు దీనిపైన కూడా ఇప్పటి వరకు అయితే స్పందించిన నేపథ్యం అయితే కానీ ఖచ్చితంగా దీనిపైన స్పందించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించిన 10 ఏళ్ల అధికారంలో జరిగిన పూర్తిగా ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరణ గురైన దాని లేఖలో రాశారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 1 సంవత్సరంలో ఎట్లాంటి కార్యక్రమాలు చేసింది, ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు, ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ప్రజలకు ఏ విధంగా చేరవేరుస్తూ వచ్చింది. ఇంకా వచ్చిన 9 నెలల కాలంలోనే ఈ ఏదైతే 50,000కు పైగా ఉద్యోగాల భర్తీ కావచ్చు, ఈ రోజు కొనసాగుతున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి. ఎందుకంటే 4 సంవత్సరాల తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ ఇప్పుడు కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి గతంలో అన్ని ఏదైతే ప్రతిష్టాత్మకమైన పరీక్షలకు సంబంధించి కూడా పేపర్ లీకేజ్ కు గత ప్రభుత్వం తెరలేపింది, పేపర్ లీకేజ్ కు పాల్పడిందని కూడా గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆరోపణలు చేసింది, దాన్ని గుర్తించడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం తర్వాత ప్రక్షాళన చేయడం జరిగింది. ఈ రోజు ఈ పరీక్ష కొనసాగుతుంది. అంటే నిరుద్యోగులకు ఇచ్చిన మాట మేము నిలబెట్టుకున్నాం, ఒకవైపు రైతులకు ఇచ్చిన హామీను మేము కట్టుబడి ఉన్నాం, ఒకవైపు రైతులకు సంబంధించి రుణమాఫీ కావచ్చు, రైతులకు సంబంధించి బోనస్ ఇచ్చేందుకు బోనస్ కావచ్చు. ఇక జనవరికి సంబంధించి అంటే ఈ రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దాంట్లో ప్రత్యేకంగా రైతు భరోసా పైన కూడా చర్చిస్తాం. రైతు భరోసాకు సంబంధించి కూడా జనవరిలో రైతు భరోసాను ప్రారంభించబోతామని కూడా ఇప్పటికే స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. ఒకవైపు నిరుద్యోగులు, రైతులు, మహిళలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ కట్టుబడి కూడా నెరవేరుస్తుంది. దీంట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ ఏదైతే దీన్ని ఓర్చుకోలేకపోతున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన అక్కసుతో ఏదైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారు, ఈ ప్రచారాలన్నింటినీ కూడా మానుకోవాలి. గతంలో మీరు ఇట్లాంటి ఇచ్చిన హామీలను విస్మరించడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రజలు తీసుకున్నారు, ప్రజాపాలనను నడిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారన్నట్టు కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ఇప్పుడు వీటన్నిటికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది, ప్రజాపాలన సంబంధించి ఏ విధంగా కొనసాగుతుంది, గతంలో హామీలన్నిటికి సంబంధించి విస్మరణకు ఏ విధంగా గురయ్యాయని కూడా మహేష్ కుమార్ గౌడ్ లేఖకు సంబంధించి కూడా స్పందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా ఈ సంవత్సర కాలానికి సంబంధించి కూడా ఆయన పూర్తిగా ఈ రోజు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బహిరంగంగా సీఎం కేసీఆర్ కి లేఖ రాయడం జరిగింది. ఈ లేఖపై సీఎం కేసీఆర్ స్పందిస్తారా లేదంటే కేటీఆర్ సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు స్పందిస్తారని కూడా వేచి చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. లక్ష్మణ్. థ్యాంక్ యూ హరీష్.